హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ప్రముఖ సంస్థ అయినటువంటి టీసీఎస్ కంపెనీ టీసీఎస్ ఎన్క్యూటివ్ కింద ఫ్రెషర్స్ జాబ్ రోల్ కోసం ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. టీసీఎస్ ఎన్క్యూటివ్ ఫాలోస్ అన్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ప్యాటర్న్ ఫర్ ప్రైమ్, డిజిటల్ అండ్ నింజా ఫ్రెషర్స్ హైరింగ్ అట్ టీసీఎస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒక సింగిల్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ది టెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి దే విల్ క్వాలిఫై టు ప్రైమ్, డిజిటల్ ఆర్ నింజా ఇంటర్వ్యూస్ అనమాట. సో మీరు ప్రైమ్, డిజిటల్, నింజా ఇంటర్వ్యూస్ని క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటివ్ ఈజ్ ఓపెన్ ఫర్ క్యాండిడేట్స్ పర్సూయింగ్ బ్యాచులర్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఎవరైతే బ్యాచులర్స్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ అండ్ అలాగే బీఈ, ఎంటెక్ అండ్ అలాగే ఎంఈ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంసీఏ, సో ప్రజెంట్ ఈ యొక్క క్వాలిఫికేషన్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఎస్ అండ్ అలాగే ఏఐసిటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి సో ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే పర్సంటేజ్ మినిమం అగ్రిగేట్స్ ఆఫ్ 60% మీకు మార్క్స్ అయితే ఉండాలి, లేకపోతే 6 CGPA ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ది క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. సో అన్నీ క్లియర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే నో ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వుడ్ బి అలౌడ్ అనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద కోర్స్ ఇన్ ది స్టిప్యులేటెడ్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్లో మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ అండ్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు డిక్లేర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎనీ ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ షుడ్ నాట్ ఎక్సిడ్ 24 months. మీ యొక్క ఎడ్యుకేషన్లో 24 months గ్యాప్ 24 months మీ యొక్క ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ రిలివెంట్ డాక్యుమెంట్స్ యాజ్ అప్లికేబుల్ విల్ బి చెక్డ్ ఫర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. సో మీరు మీ యొక్క రిలివెంట్ డాక్యుమెంట్స్ని చెక్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మీరు 24 months ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది కదా, సో నిజమా కాదా అనేసి చెక్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్స్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బి కన్సిడర్ అనమాట. సో మీరు పార్ట్ టైం కరస్పాండెన్స్ కోర్స్ విల్ బి నాట్ కన్సిడర్ అనమాట. సో ఫుల్ టైం కోర్సెస్ చేసిన వాళ్ళని కన్సిడర్ అయితే చేస్తారు. ఇక్కడ ఓపెన్ స్కూలింగ్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ కోర్సెస్ ఫ్రమ్ NIC నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో చేసుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అప్లై ఇఫ్ ది గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఆర్ డన్ ఫుల్ టైంలో మీరు ఈ యొక్క కోర్సెస్ని కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విత్ prior work experience up to 2 years are eligible to apply for this hiring process అనమాట. అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మీరు 18 to 28 years బిట్వీన్లో ఉండాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క ఏజ్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైరింగ్ కేటగిరీస్ కనుక చూసుకున్నట్టయితే ప్రైమ్లో మీకు యూజీ ఆఫర్ కింద 9 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సిటీసీ ఫర్ ప్రైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే 11.5 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ అల్గారిథమ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్ ఫర్ ఇండస్ట్రీ అప్లికేషన్స్, ఇంటిగ్రేట్ సిస్టమ్ డిజైన్ యూజింగ్ టెక్ ఆటోమేషన్ అండ్ రోబోట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్లో కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ కింద వచ్చేసి సిటీసీ ఫర్ డిజిటల్ యూజీ ఆఫర్కి వచ్చేసి 7.7 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే పీజీ ఆఫర్ వచ్చేసి 7.3 lakhs per annum అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట శాలరీ. నెక్స్ట్ వచ్చేసి నింజా కనుక చూసుకున్నట్టయితే నింజా యూజీ ఆఫర్ వచ్చేసి 3.36 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నింజా పీజీ ఆఫర్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి 3.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. టు మేనేజ్ అండ్
support application development and management, enhance system engineering for better efficiency, explore next gen technologies for an innovation career path అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క 3 వచ్చేసి హైరింగ్ కేటగిరీస్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.